ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి సర్చింగ్. అంటే వెతకడం. ఏం వెతకడం? ఎలిమెంట్. ఎక్కడ వెతకడం? ఒక అరేలో. అంటే మనకి సర్చింగ్లో 2 టైప్స్ ఆఫ్ సర్చెస్ ఉంటాయి. ఒకటి లీనియర్ సర్చ్ అని, సెకండ్ వచ్చేసి బైనరీ సర్చ్. లీనియర్ అంటే ఏంటంటే, లీనియర్ పేరులోనే ఉంది. లీనియర్ అంటే సీక్వెన్షియల్. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇలా ఒక అరే ఉందనుకోండి. ఇందులో మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 2 3 4 5. ఎందుకంటే అరే ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్ కాబట్టి. ఇది అరే అనుకోండి. ఇక్కడ దీని ఇండెక్స్ 0, దీని ఇండెక్స్ 1 2 3 4. ఎందుకంటే అరే ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మనం సెర్చ్ చేస్తున్నాం ఒక నెంబర్. సపోజ్ మనం ఒక నెంబర్ తీసుకున్నాం, 3 అనే నెంబర్ తీసుకున్నాం. లీనియర్ సెర్చ్లో ఎలా అవుతుందంటే, ఇప్పుడు మనం దీనికి కీ ఎలిమెంట్ అంటాం. మనం ఇందులో ఏం చేస్తాం? ఈ కీ ఎలిమెంట్ని ఈ ఇండెక్స్లో ఉందా లేదా అని సీక్వెన్స్ ఒక ఆర్డర్లో చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ మనం 0 ఇండెక్స్కి వచ్చాం, ఇక్కడ చెక్ చేస్తాం. ఏం చెక్ చేస్తాం? 3. ఈ రెండు కంపేర్ చేస్తాం. ఈ ఎలిమెంట్ కీ ఎలిమెంట్ ఉన్ను అరేలో ఉన్న ఇండెక్స్ ఎలిమెంట్. 3 ఇందులో ఉందా? 3 1కి ఈక్వలా? కాదు. కాబట్టి నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్తుంది. మళ్ళీ 3 2కి ఈక్వలా? కాదు. నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్తుంది. మళ్ళీ 3 3కి ఈక్వలా? ఎస్, రైట్. అంటే ఇక్కడ మనకి ఎలిమెంట్ ఉంది. ఇలా మనం లీనియర్ సెర్చ్ చేస్తాం. అదే బైనరీ సెర్చ్ అనుకోండి, మనం దీన్నే ఈ లిస్ట్ని మనం ఒక మిడిల్ వాల్యూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇదే దీంట్లో మనకు ఫస్ట్ది ఎగ్జాంపుల్ తీసుకుంటే 3 అనేది మిడిల్ వాల్యూ. దీన్ని బేస్ చేసుకొని మనం ఈ అరేని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఇదొక అరే అవుద్ది, ఇదొక అరే అవుద్ది. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఇది లోయెస్ట్ ఇండెక్స్ 0 ఇండెక్స్, ఇందులో ఇది హైయెస్ట్ ఇండెక్స్. ఈ రెండు ఇలా 2 పార్ట్స్ చేసినప్పుడు ఇది లోయెస్ట్ ఇండెక్స్ అవుద్ది. ఇది మిడిల్ వాల్యూ కదా మనకి. మిడిల్ వాల్యూ ముందు మనకి హైయెస్ట్ ఇండెక్స్ అవుద్ది. ఇందులో మిడిల్ వాల్యూ తర్వాత లోయెస్ట్ ఇండెక్స్ అవుద్ది, హైయెస్ట్ ఇండెక్స్ అవుద్ది. ఫస్ట్ అయితే మనం లీనియర్ సెర్చ్ చూద్దాం. ఇప్పుడు ఇలా చూసాం కదా, దీనికి ఒక ప్రోగ్రామ్ రాద్దాం. మనం హెడర్ ఫైల్ ఇచ్చాను, నేను మెయిన్ సెక్షన్ తీసుకుంటా. ఫస్ట్ ప్రోగ్రామ్ రాస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోగ్రామ్ రాస్తాను. Do you want to enter? ఫస్ట్ సైజ్, అరే సైజ్ ఎన్ని ఎలిమెంట్స్ ఇద్దాం అనుకుంటున్నారు. ఓకే, దాన్ని స్కాన్ చేసుకుంటున్నా, ఇన్పుట్ తీసుకుంటున్నా.
ఇక్కడ చూడండి ప్రోగ్రామ్. ఫస్ట్ ఇంట్ డేటా టైప్ మీద నేను కొన్ని వేరియబుల్ తీసుకున్నా. ఫస్ట్ అరే తీసుకున్నా. అరేకి సైజ్ ఎంత, ఈ అరే ఎందుకు తీసుకున్నాను, ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడానికి. సైజ్ ఎంత తీసుకున్నాను, 100. లూప్ వాడడానికి నేను ఐ అనే వేరియబుల్ తీసుకున్నాను. కీ అంటే కీ వాల్యూ, ఏ ఎలిమెంట్ నేను సెర్చ్ చేస్తున్నా అదొక వేరియబుల్. ఫ్లాగ్ అని ఒక 0 తీసుకున్నా. ఎందుకు తీసుకున్నాను చూడండి, మీరు మధ్యలో అర్థమవుతుంది మీకు. తర్వాత ఎన్, అరే ఎంత సైజు అని తీసుకుంటున్నా. ఫస్ట్ మనకి రన్ చేయగానే హౌ మెనీ ఎలిమెంట్స్ డూ యూ వాంట్ టు ఎంటర్ అని మెసేజ్ వస్తుంది. అంటే మీరు అరేలోకి ఎన్ని ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ నేను ఒక 5 ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తున్నాను అనుకోండి, 5 అని ఇస్తాను. ఆ 5 మనం ఇన్పుట్ తీసుకోవాలి స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా. ఆ 5 అనేది మనకి ఇంటీజరే కదా, %d %n అడ్రస్ ఆఫ్ ఎన్లో స్టోర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇంత సైజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పాం. ఇప్పుడు అంత సైజ్ అంటే 5 అంటే 5 ఎలిమెంట్స్ ఇవ్వాలి. ఆ 5 ఎలిమెంట్స్ ఇవ్వమని మళ్ళీ ఒక స్టేట్మెంట్. %d అంటే ఏంటి, ఇక్కడ 5 ఎన్ వాల్యూ, అందుకే ఎన్ని ఇచ్చాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఫర్ లూప్. ఎందుకు, ఎలిమెంట్స్ ఇట్లా వస్తున్నాను 1 2 3 4 5 అని ఎలిమెంట్స్ ఇస్తున్నాను. ఒక్కొక్క నెంబర్ని అరేలో మనం స్టోర్ చేసుకోవాలి. అంటే 5 నెంబర్లు ఉన్నాయి కాబట్టి 5 స్కాన్ఎఫ్లు రాస్తావా. 10 ఎలిమెంట్స్ ఇచ్చామనుకోండి, 10 స్కాన్ఎఫ్ రాయలేం కదా. 10 స్టేట్మెంట్స్ రాయడం ఇబ్బంది. అందుకని ఒక ఫర్ లూప్ వాడామనుకోండి, అందులో మనం స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. చూడండి, ఫర్ i = 0, i <n, i++. ఇక్కడ చూస్తే i వాల్యూ ఫస్ట్ 0 ఉంది. ఎక్కడి వరకు కండిషన్ అయితే <n. n వాల్యూ సపోజ్ మనం 5 ఇచ్చామనుకోండి, అంటే 0 < 5 కండిషన్ ట్రూ. లోపలికి వచ్చింది. ఏం చేస్తున్నాం ఇక్కడ, స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ అంటే ఎలిమెంట్ని మనం ఇన్పుట్ చేసుకుంటున్నాం. ఏ ఆఫ్ ఐ అంటే ఇది ఇండెక్స్లో, ఐ ఇండెక్స్లో. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది, 0. అంటే 0 ఇండెక్స్లో మనం ఎలిమెంట్ స్టోర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూసుకుంటే ఇది మన అరే, ఇందులో 5 ఇండెక్సెస్ ఉన్నాయి. 1 2 3 4 5. నేను ఎన్ సైజ్ 5 ఇచ్చాను కాబట్టి 5 ఇండెక్స్ వచ్చినాయి. ఫస్ట్ నేను 1 అనే ఎలిమెంట్ ఇస్తున్నాను. ఎలా చూడండి, i 0 అయినప్పుడు అరే 0 < 5 కండిషన్ ట్రూ. లూప్ లోపలికి వచ్చాం. ఏ ఆఫ్ 0లో నేను 1 అనే ఎలిమెంట్ ఇచ్చాను, అది అరేలో స్టోర్ అయిపోయింది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయింది. ఇంక్రిమెంట్ అయిపోయి ఇప్పుడు ఎంత వచ్చింది, 1 అయింది. 1 < 5 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ లూప్ లోపలికి వచ్చింది. ఇప్పుడు లూప్లో మళ్ళీ ఏ ఆఫ్ 1 అంటే ఫస్ట్ ఇండెక్స్లో వాల్యూ నేను 2 ఇచ్చాను అనుకోండి, అది ఫస్ట్ ఇండెక్స్లో స్టోర్ అవుద్ది. ఇక్కడ 2 ఇచ్చా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి ఇప్పుడు 2 అయిపోయింది. 2 < 5 కండిషన్ ట్రూ. లూప్ లోపలికి వచ్చింది. అరే ఆఫ్ 2లో మనం ఇచ్చే వాల్యూ స్టోర్ అవుద్ది సెకండ్ ఇండెక్స్లో. సెకండ్ ఇండెక్స్ అంటే ఇదే కదా, ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్, ఇది 3, ఇది 4. 2 ఇండెక్స్లో సపోజ్ నేను 3 అనే ఎలిమెంట్ ఇచ్చాను అనుకోండి, 3. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఐ వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయిపోయి +1 అంటే 4 అవుద్ది, 3 అవుద్ది. 3 < 5 ట్రూ. అంటే ఇప్పుడు అరే ఆఫ్ 3 అంటే థర్డ్ ఇండెక్స్లో మనం ఇచ్చే వాల్యూ స్టోర్ అవుద్ది. థర్డ్ ఇండెక్స్ అంటే ఇది. ఇక్కడ నేను 4 అనే వాల్యూ ఇస్తున్నా. ఓకే, మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అయిపోయి ఇప్పుడు 4 అయింది. 4 < 5 కండిషన్ ట్రూవే కాబట్టి లూప్ లోపలికి వచ్చేసింది. మనకి ఇక్కడ అరే ఆఫ్ 4 అంటే ఫోర్త్ ఇండెక్స్లో మనం ఇచ్చే వాల్యూ స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఫోర్త్ ఇండెక్స్లో నేను 5 అనే వాల్యూ ఇస్తున్నా. సపోజ్ ఇదే ఫోర్త్ ఇండెక్స్, 5 అనే వాల్యూ ఇచ్చేసా. ఇప్పుడు మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయింది. ఇప్పుడు ఐ వాల్యూ 5 అయిపోయింది. కానీ ఇక్కడ చూడండి 5 < 5 కండిషన్ ఫాల్స్ కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. మనకి ఇక్కడ అరే కూడా వచ్చేసింది. ఏంటిది, 1 2 3 4 5 అని ఒక అరే వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, ఎంటర్ ఏ కీ వాల్యూ అని అడిగింది. కీ వాల్యూ సపోజ్ నేను ఒక 4 ఇచ్చా. ఆ 4 మనకి ఇన్పుట్ తీసుకుంది. కీ అనే వేరియబుల్లో అది ఇప్పుడు స్టోర్ అయిపోయింది. మనకి కీ వాల్యూ నేను 4 ఇచ్చా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫర్ i 0 i <n i++. ఇందులో ఫస్ట్ ఐ వాల్యూ 0 ఉంది. ఎన్ వాల్యూ ఎంత మనకి 5. 0 < 5 కండిషన్ ట్రూ అయింది.
లూప్ లోపలికి వస్తే ఇక్కడ మనకు ఒక ఇఫ్ కండిషన్ ఉంది. ఏముంది? కీ వాల్యూ ఏ అరే ఆఫ్ ఐ, అంటే ఇక్కడ ఐ వాల్యూ ఎంత? 0. అంటే అరే యొక్క 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూతోని కీ వాల్యూ ఈక్వల్ అయితే మనకి ఫ్లాగ్ స్టార్టింగ్ 0 అని ఇచ్చాం కదా, ఫ్లాగ్ అనే ఒక వేరియబుల్, అది 1 అవ్వాలట. ఓకే, ఇప్పుడు మనకి అరే ఆఫ్ 0 ఇండెక్స్లో ఏముంది? 1 ఉంది. మనం ఇచ్చిన కీ ఏంటిది? 4. ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఫ్లాగ్ 0నే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఐ వాల్యూ మళ్ళీ 1 అయింది. 1 లెస్ దెన్ 5. ఓకే, రైటే. మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్తో కంపేర్ అవుద్ది. ఫస్ట్ ఇండెక్స్లో ఏముంది? 2 ఉంది. 2 ఈక్వల్ టు 4 కాదు, కండిషన్ ఫాల్స్ కాబట్టి మళ్ళీ ఫెయిల్. ఇప్పుడు ఐ వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి 2 అయిపోయింది. 2 లెస్ దెన్ 5 ట్రూ. ఓకే, కీ అరే ఆఫ్ సెకండ్ ఇండెక్స్తో కంపేర్ చేసుకుంటుంది. సెకండ్ ఇండెక్స్లో ఏముంది మనకి? 3 ఉంది. ఇక్కడ 3 ఈక్వల్ టు 4 కాదు, మళ్ళీ కండిషన్ అంటే ఇఫ్ స్టేట్మెంట్ నుంచి బయటకు వచ్చేసింది, కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ అరే ఇండెక్స్ ఇప్పుడు ఐ వాల్యూ 3 అయింది. 3 లెస్ దెన్ 5 కరెక్టే కాబట్టి మనకి ఇక్కడ ఏమైంది? 3 లెస్ దెన్ 5 లోపలికి వచ్చింది ఇఫ్లో. ఇప్పుడు థర్డ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్తో కీ వాల్యూ కంపేర్ చేసుకుంటున్నాం. థర్డ్ ఇండెక్స్లో ఏముంది? 4 ఉంది. 4 రెండు ఈక్వలే కాబట్టి ఇక్కడ మనకి రెండు ఈక్వల్ అయినాయి, అంటే కండిషన్ యాక్సెప్ట్ అయింది. ఇక్కడ మనకి ఏమవుద్ది? ఫ్లాగ్ అనేది 1 అవుద్ది. ఇక్కడ ఎప్పుడైతే మనకు ఫ్లాగ్ 1 అవుద్దో ఇక్కడికి ఆగిపోవాలి. అందుకే మనం ఇక్కడ ఏం వాడాం? బ్రేక్ అనే స్టేట్మెంట్ వాడాం, జంపింగ్ స్టేట్మెంట్. ఎందుకు? ఎక్కడైతే బ్రేక్ వాడతామో అక్కడికి ఎగ్జిక్యూషన్ ఆగిపోద్ది, అంటే ఇక్కడికి లూప్ ఆగిపోయింది. తర్వాత ఇంత ఉన్నా మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఫ్లాగ్ 1 అయితే ఎలిమెంట్ ఫౌండ్ అని, లేదనుకోండి మనం లూప్ అంతా చూసినా ఫ్లాగ్ 1 కాలేదు అంటే ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఇక్కడ చూడండి, ఫ్లాగ్ 1 ఎలిమెంట్ ఫౌండ్ అంటే ఇక్కడ మనం ఎలిమెంట్ ఫౌండ్ చేసాం కదా, 4 ఇది. అంటే ఇలా మనకు లీనియర్ సెర్చ్ ఒక ఇచ్చిన అరేలో సీక్వెన్స్ ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్, ప్రతి ఒక్క ఇండెక్స్తో లైన్ వైజ్గా మనం ఇచ్చిన కీ వాల్యూని కంపేర్ చేస్తూ వెళ్తాం అది దొరికేంత వరకు. దీనివల్ల మనకు ప్రాబ్లం ఏంటంటే టైం కాంప్లెక్సిటీ. మనకు టైం కాంప్లెక్సిటీ అనేది చాలా తీసుకుంటుంది లేట్, ఎందుకంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ చెక్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మనం 5 ఇచ్చామనుకోండి, 5 లాస్ట్ ఇండెక్స్లో ఉంది. లాస్ట్ ఇండెక్స్ వరకు మనకు ఫౌండ్ చెక్ చేసుకుంటూ రావాలి, ఎంత టైం పడుతుంది. అందుకని ఈ యొక్క టైం కాంప్లెక్సిటీని తగ్గించడానికి మనం ఇంకొకటి వాడదాం, అదే బైనరీ సెర్చ్. మనకి ఇప్పుడు దీనికి కోడ్ అయితే రాసాం కదా, దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం మనం. చూడండి, హౌ మెనీ ఎలిమెంట్స్ డూ యూ వాంట్ టు ఎంటర్ అన్నాడు. 7 ఇస్తాను నేను. 7 ఎలిమెంట్స్ ఎంటర్ చేయమన్నాడు. 1 3 5 7 9 5 నెంబర్స్ ఇచ్చాం. 11 13 ఓకే 7 ఇచ్చాం. కీ వాల్యూ ఇవ్వమన్నాడు, 11 ఇస్తా. చూడండి, ఎలిమెంట్ ఫౌండ్. దీన్ని మనం ఇంకో విధంగా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఎలా? ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ %d ఇండెక్స్ i అని. ఇప్పుడు రన్ చేస్తే మళ్ళీ అదే ఇస్తున్నా. 7 1 3 5 7 9 11 13 11 ఎలిమెంట్ ఫౌండెడ్ 5th ఇండెక్స్ అని వచ్చింది. చూడండి, 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 3 4 5 మొత్తం 6 ఇండెక్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0. మనకి 5th ఇండెక్స్లో ఎలిమెంట్ ఫౌండ్ అయింది అని ఇలా మెసేజ్ మనకి అర్థం కావడానికి ఇలా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇది లీనియర్ సెర్చ్. కానీ బైనరీ సెర్చ్ ఇలా మనం చేయం. ఎలా చేస్తాం? ఆ ఇచ్చిన అరేని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం మనం. 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఇందులో మనకు కీ వాల్యూతో కంపేర్ చేస్తాం. కీ వాల్యూ మిడిల్ వాల్యూ కంటే తక్కువ ఉందనుకోండి, ఈ అరేలో మనం సెర్చ్ చేస్తాం ఎలిమెంట్. కీ వాల్యూ మిడిల్ వాల్యూ కంటే ఎక్కువ ఉందనుకోండి, ఇందులో ఉన్నట్టు ఎలిమెంట్ అంటే ఇందులో సెర్చ్ చేస్తాం. అంటే ఇక్కడ చూడండి, మనం ఓన్లీ హాఫ్ ఆఫ్ ది అరే మాత్రమే సెర్చ్ చేస్తున్నాం. అంటే హాఫ్ ఆఫ్ ది టైం మనం సేవ్ చేస్తున్నాం. ఇక్కడ మిగిలిన సమ్ మనం సెర్చ్ చేయట్లేదు. అంటే దీంట్లో మనకి టైం కాంప్లెక్సిటీ అని సగం రెడ్యూస్ అయిపోతుంది. ఇది బైనరీ సెర్చ్ యొక్క యూజ్ మనకి. చూడండి, దానికి ప్రోగ్రామ్ రాస్తాను ఫస్ట్.
తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా రన్ అవుద్దని. సేమ్ ఇలాగే అరే తీసుకుంటాను. ఐ వాల్యూ లూప్ కోసం కీ వాల్యూ మనం ఏ నెంబర్ని అయితే సెర్చ్ చేస్తున్నాం. ఓకే, ఫ్లాగ్ ఉండాలి, అరే సైజు ఉండాలి. ఇక్కడ నేను ఇంకా ఎక్స్ట్రా వాల్యూ తీసుకుంటా. ఏంటిది? ఒకటి మిడిల్ వాల్యూ, ఎందుకంటే బేస్డ్ ఆన్ మిడిల్ వాల్యూనే కదా మనం అరేని డివైడ్ చేసేది. మిడ్ అని, ఇంకొకటి లో అని, ఒకటి హై. లో ఎందుకు? ఫస్ట్ ఇండెక్స్లోని ఎలిమెంట్ కోసం. హై ఎందుకు? లాస్ట్ ఇండెక్స్లోని ఎలిమెంట్ కోసం. ఓకే, తర్వాత హౌ మెనీ ఎలిమెంట్స్, తర్వాత మనకి మెసేజ్ వస్తుంది హౌ మెనీ ఎలిమెంట్ డూ యూ వాంట్ టు ఎంటర్ అని. నేను ఒక 7 ఇచ్చాను అనుకోండి, అది 7 ఇందులో స్టోర్ అయిపోయింది. నెక్స్ట్ ఆ 7 ఎలిమెంట్స్ ఎంటర్ చేయండి అని మళ్ళీ మెసేజ్. మనం ఇచ్చిన ఒక్కొక్క ఎలిమెంట్ లూప్ ద్వారా మనకి సేవ్ మన ఇండెక్స్ అరే ఇండెక్స్లో ఐ వాల్యూ ప్రకారంగా 0, 1, 2 అలా ఒక్కొక్క ఇండెక్స్లో ఒక్కొక్క ఎలిమెంట్ స్టోర్ అవుద్ది. నెక్స్ట్ ఏంటంటే కీ వాల్యూ ఎంటర్ చేయమని. ఏ ఎలిమెంట్ నువ్వు సెర్చ్ చేస్తున్నావు అది. తర్వాత అది కీ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ఈ ఫర్ లూప్ తీసేస్తున్నా. ఇక్కడ నేను ఏం రాస్తానంటే లోకి 0 అసైన్ చేస్తున్నా, హైకి n-1 అసైన్ చేస్తున్నా. ఎందుకు? లో అంటే మనకి స్టార్టింగ్ వాల్యూ అది ఎక్కడ ఉంటుంది? 0 ఇండెక్స్లో ఉంటుంది. నెక్స్ట్ హై ఇక్కడ లాస్ట్ ఇండెక్స్లో ఉంటుంది. మనకు లాస్ట్ ఇండెక్స్ ఎప్పుడైనా కానీ n-1. ఇప్పుడు మనం 7 ఇచ్చామనుకోండి, ఇక్కడ చూడండి మనం ఇచ్చింది 5 నెంబర్స్, కానీ మనకి ఇండెక్స్ చూడండి లాస్ట్ ఇండెక్స్ 4, అంటే 5-1 n-1 ఇండెక్స్, ఎందుకంటే మనం స్టార్ట్ చేసేది 0తో కాబట్టి. సేమ్ అలాగే ఇక్కడ హై n-1. ఇక్కడ ఏం చేస్తానంటే వైల్ లో < హై, ఇది నేను ఇచ్చే కండిషన్. ఈ కండిషన్ ఓకే అయినప్పుడే మిడిల్ వాల్యూకి మనం లో ప్లస్ హై బై 2 అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి లో < హై అంటే లో వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూకి అయితే లెస్ అని ఉండాలి, లేకపోతే ఈక్వల్ అని ఉన్నప్పుడు మనకి మిడ్ వాల్యూ అనేది ఇక్కడ తీసుకుంటాం. ఎలా తీసుకుంటాం? లో ప్లస్ హై బై 2 అని అన్నాం. ఇక్కడ చూడండి ఇది లో ఎంత? 0. హై ఎంత? ఇది మనకి ఎంత? 4. 0 ప్లస్ 4, 4 బై 2 ఎంత? 2. అంటే మిడ్ వాల్యూ ఎక్కడ ఉంటుంది? సెకండ్ ఇండెక్స్, అంటే ఇది మిడిల్ వాల్యూ. బేస్డ్ ఆన్ ఇండెక్సెస్ ఇలా మనం మిడిల్ వాల్యూ తీసుకుంటాం. ఇది మనం మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే. ఓకే, మనకి ఇప్పుడు మిడిల్ వాల్యూ వచ్చింది. మిడిల్ వాల్యూతో మనం ఏం చేస్తాము? ఆ అరేని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి మిడ్ వాల్యూకి లెఫ్ట్ సైడ్ నుంచి, ఇంకొకటి రైట్ సైడ్ నుంచి. బేస్డ్ ఆన్ కీ వాల్యూ ప్రకారంగా మనం అందులో ఒక్క అరేని మాత్రమే మనం సెర్చ్ చేస్తాం, మిగిలిన అరేని మనం సెర్చ్ చేయం. చూడండి మనకి ఇక్కడ మిడ్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే కీ = a ఆఫ్ మిడ్ అయితే ఫ్లాగ్ = 1 చెప్తాను నేను. ఇక్కడ చూడండి మనకి కీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి 3 చాయిసెస్. ఏంటి? ఇప్పుడు ఇది అరే అనుకోండి, ఇందాకటి ఎగ్జాంపులే తీసుకుందాం. ఇది అరే 5 ఇండెక్సెస్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5. ఇందులో 1 ఉంది, ఇందులో 2 ఉంది, ఇందులో 3 ఉంది, ఇందులో 4 ఉంది, ఇందులో 5 ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం కీ వాల్యూ 3 ఇచ్చాం. ఇప్పుడు కీ వాల్యూ పక్క పెట్టండి. సరే, ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్, ఇది 3 ఇండెక్స్. ఇప్పుడు మనకి బేస్డ్ ఆన్ మిడ్ వాల్యూ ఫార్ములా ప్రకారం లో ప్లస్ హై బై 2 అని ఇచ్చాం కదా, అంటే ఇండెక్స్ సెకండ్ ఇండెక్స్ 2, ఇది మిడిల్ వాల్యూ అయిపోయింది. ఇది మిడిల్ వాల్యూ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇది ఒక అరే, ఈ 2 ఎలిమెంట్స్ ఉన్నది ఇది ఒక అరే, ఈ 2 ఎలిమెంట్స్ ఉన్నది ఇది ఒక అరే, ఇవి 2 సబ్ అరేస్. ఇప్పుడు మనకి కీ వాల్యూ ఒకటి ఇస్తాం, ఇందులో ఉంది, ఇందులో నుండి ఇస్తే ఫౌండ్, ఇందులో నుండి ఇవ్వకపోతే ఫౌండ్ కాదు. ఇవ్వని దానికి మనకి సంబంధం లేదు. ఇచ్చిన దానికి దీనికి 3 చాయిసెస్ ఉంటాయి. ఒకటి అది మిడ్ వాల్యూ అన్న అవ్వాలి,
లేదా మిడ్ వాల్యూ కంటే ఎక్కువనే ఉండాలి, లేదా మిడ్ వాల్యూ కంటే ముందు దాంట్లోనన్నా ఉండాలి. అది ఏదైనా కావాలి, దీంట్లోనైనా ఉండాలి, దీంట్లోనైనా ఉండాలి. 3 కేసెస్. ఆ 3 కేసెస్కి మనం 3 కండిషన్స్ రాస్తున్నాం, 3 ఇఫ్ స్టేట్మెంట్స్. ఏంటి, ఫస్ట్ మనం ఏం రాసాము చూడండి, అది మిడ్ వాల్యూకి ఈక్వల్ అయింది అనుకోండి, పక్కనే ఫౌండ్ అయినట్టు కదా. ఇదే మనకి ఇచ్చిన కీ వాల్యూ 3 అయినా అనుకోండి, అది మిడ్ వాల్యూనే కదా. డైరెక్ట్ ఇక్కడనే మనకి ఫ్లాగ్ ఆన్ చేసుకొని బ్రేక్ చేసేసి కీ ఫౌండ్ ఎట్ ఇండెక్స్, ఇదేం ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్ అని మనం రాసుకోవచ్చు. ఒకవేళ మనకు అలాగా, ఇది ఫస్ట్ కేసు. ఒకవేళ మనకి మిడిల్ వాల్యూ కాదు, ఇంకా 2 కేసులు ఉన్నాయి, ఒకటి లో, ఇంకొకటి హై. వాటికి కూడా రాద్దాం మనం. అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ 3 కండిషన్స్, అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్, అంటే ఇఫ్ ఎల్స్ లాడర్ వాడుతున్నాం మనం ఇక్కడ. చూడండి, ఎల్స్ ఇఫ్ నేనేం రాస్తున్నా, కీ వాల్యూ అనేది మిడిల్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది, ఇది ఒక కేసు. ఇలా ఉంటే నేను ఏం చేస్తున్నా, రో ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1. ఫస్ట్ ఇవి 2 రాస్తాను, రాసిన తర్వాత మీకు చెప్తాను ఎలా వచ్చిందని. కీ less than ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు మనకు క్లియర్. కీ అనేది మిడిల్ వాల్యూ అయితే అది అక్కడే మనకు బ్రేక్, ఫ్లాగ్ వాల్యూ 1 అవుతుంది, బ్రేక్ చేస్తుంది. ఒకవేళ కీ వాల్యూ, ఒకవేళ చూడండి, ఒకవేళ కీ వాల్యూ మనం 5 ఇచ్చాం అంటే అదే గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ మిడ్, అంటే 3 కంటే ఎక్కువ కదా 5 అనేది, గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ మిడ్ అంటే ఇందులో ఉంది. అప్పుడు మన కండిషన్ ఏం రాసాం, లో ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1, అంటే ఇది మిడిల్ వాల్యూ, ఇది లో ఈక్వల్ మిడ్ ప్లస్ 1 అంటే ఇది లో వాల్యూ అవుద్ది, ఇది లో అవుద్ది. ఇక్కడ 2 ఎలిమెంట్సే ఉన్నాయి కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి తీసుకుంటా కావాలంటే, 6 తీసుకుంటా. ఇప్పుడు ఇది మిడ్ తర్వాత ఎలిమెంట్, ఇది లో అవుద్ది. మనం ఇక్కడ ఇంకొక అరే డిఫైన్ చేస్తున్నాం అంతే, ఈ సబ్ అరేని ఒక అరేలాగా మారుతున్నాం. ఇది లో అవుద్ది, ఇది హై అవుద్ది, లో అవుద్ది, ఇది హై అవుద్ది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళొద్ది, ఇక్కడ మీదకి వెళ్ళొద్ది, లో 0, వైల్ లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మిడ్ ఈజ్ ఈక్వల్స్, మళ్ళీ ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ అవుద్ది. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది మిడ్ వాల్యూ కంటే ఎక్కువ ఇచ్చిన మన వాల్యూ, అంటే ఇది ఇక్కడికి వచ్చింది, ఈ అరేలోకి వచ్చింది. లో ఏమైంది, ఇది అయింది మిడ్ ప్లస్ 1 కాబట్టి ఇది లో వాల్యూ అయింది. హై వాల్యూ ఎలా ఇదే ఉంటుంది, మనం ఇచ్చిన ఇవ్వకుండా. స్టార్టింగ్ ఇదిలో ఇది హై ఉండే కదా, లో ఇక్కడికి వచ్చేసింది మనకి. ఓకే, లో ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇది ఒక అరే అయిపోయింది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ ఇక్కడికి వైల్ లూప్లోకి వచ్చేస్తుంది. ఇది లో అయింది, ఇది హై అయిపోయింది, లో ప్లస్ హై బై 2. దీని ఎంత ఇండెక్స్ 3, దీని ఇండెక్స్ ఎంత, ఇది 5, 3 ప్లస్ 5 బై 2, 8 బై 2 అంటే 4th ఇండెక్స్. ఇప్పుడు మన మిడ్ వాల్యూ ఎక్కడికి వచ్చింది, 4th ఇండెక్స్లోకి వచ్చింది. 4th ఇండెక్స్ అంటే ఇది. మళ్ళీ ఆ కండిషన్ 3 చెక్ చేస్తుంది. ఇఫ్ కీ వాల్యూ మిడ్కి ఈక్వల్ ఒకటి, కీ వాల్యూ మిడ్కి లెస్ ఒకటి, కీ వాల్యూ మిడ్ గ్రేటర్. మళ్ళీ ఇక్కడ మిడ్ ఏమైంది, ఈ ఇండెక్స్ అయింది. కీ వాల్యూ దీంతో కంపేర్ చేసుకుంటుంది. కీ వాల్యూ మనం ఇచ్చింది ఇంత 5 ఇచ్చాం కదా, కంపేర్ చేసుకుంది కాబట్టి కీ ఫౌండ్ అయింది. ఎక్కడ, పర్సెంటేజ్ డి ఇండెక్స్, డి ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, మిడ్ ఇచ్చాం కాబట్టి మిడ్ దాని యొక్క ఇండెక్స్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఆ ఇండెక్స్లో మనకి ఐ వాల్యూ ఫౌండ్ అయింది. ఇలా మనకి కండిషన్స్ ఇచ్చిన కండిషన్, అంటే మనకి కీ వాల్యూ ఒకవేళ వాళ్ళు ఉన్నది ఇస్తే అలా మనకి బేస్డ్ ఆన్ కీ వాల్యూ మిడ్ వాల్యూని బేస్ చేసుకొని మనకు అరేస్ డివైడ్ అయిపోయి అందులో చేస్తుంది. ఒకవేళ మనం ఇటు సైడ్ ఇచ్చామనుకోండి, ఇటు సైడ్ ఇంకొక వాల్యూ ఉంది, ఇటు 7 అని ఇచ్చాం ఎక్స్ట్రా. ఇప్పుడు కీ వాల్యూ నేను 2 ఇచ్చా, కీ వాల్యూ 2 ఇచ్చాను నేను.
ఇప్పుడు కీ వాల్యూ అనేది ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మనకి మిడ్ వాల్యూ ఎంత ఉండే 3 ఉండే. ఇది మిడ్ వాల్యూ కంటే తక్కువ. మిడ్ వాల్యూ కంటే తక్కువ ఉన్నప్పుడు మన కండిషన్ ఏంటిది, హై ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ మైనస్ 1. హై ఏమవుద్ది, మిడ్ మైనస్ 1 అంటే ఇక్కడికి హై వస్తుంది. ఇది హై అయింది, ఇది ఎలాగో ఫస్ట్ ఎలిమెంట్ లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది లో హై, ఇది 0 ఇండెక్స్, ఇది 1 2, 0 + 2/2 మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. 0 + 2/2 ఎంత, 1 అంటే ఫస్ట్ ఇండెక్స్. అలా ఫస్ట్ ఇండెక్స్లో మిడ్ ఉందా అంటే కీ వాల్యూ మిడ్, ఇది మిడ్ కీ వాల్యూ రెండు ఈక్వల్ అయినా కదా, ఈక్వల్ అయితే ఫ్లాగ్ 1. ఇలా బేస్డ్ ఆన్ కీ వాల్యూ మిడ్ వాల్యూతో కంపేర్, ఫస్ట్ మనం మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫార్ములాని యూజ్ చేసి ఈ మిడ్ వాల్యూని కీ వాల్యూని కంపేర్ చేసాం. ఒకటి ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయా, లేదు కీ వాల్యూ మిడ్ కంటే తక్కువ ఉందా, లేదు కీ వాల్యూ మిడ్ కంటే ఎక్కువ ఉందా. కీ వాల్యూ మిడ్ కంటే తక్కువ ఉంటే లెఫ్ట్ సబ్ అరేకి మన అరే అందులో మనం సెర్చ్ చేస్తాం. లేదు మిడ్ వాల్యూకి ఎక్కువ ఉంది అనుకోండి, రైట్ సబ్ అరేకి అందులో మనం సెర్చింగ్ చేస్తాం. అంటే ఒక హాఫ్ ఆఫ్ ది అరే మనం మిస్ అవుతాం, హాఫ్ ఆఫ్ ది అరే మనం సెర్చ్ చేస్తలేం, అంటే హాఫ్ ఆఫ్ ది టైం మనం సేవ్ చేస్తున్నాం. ఇది లీనియర్ సెర్చ్కి బైనరీ సెర్చ్కి ఉన్న తేడా అంతే. ఎటీఎస్సి మనం చేసే సెర్చింగ్ ఒక ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం, కానీ అందులో టైం ఎక్కువ తీసుకుంటున్నాం, ఇందులో టైం తక్కువ తీసుకుంటున్నాం. ఇదే మనం చేసే ప్రాసెస్. ఇప్పుడు రన్ చేస్తా చూడండి, సేమ్ ఇందాకటే లాగానే ఇస్తాను నేను. 7 ఎలిమెంట్స్ లీనియర్ సెర్చ్కి ఇచ్చిన వాల్యూస్ ఇస్తాను చూడండి. 7 1 3 5 7 9 11 13 కీ వాల్యూ 11 చూడండి, ఎలిమెంట్ ఫౌండెడ్ 15. సేమ్ అదే అవుట్పుట్, లీనియర్ సెర్చ్కి ఏది వచ్చిందో సేమ్ అదే అవుట్పుట్. అంటే చేసేది ఒకటే, చేసేది సెర్చింగే, ఒక ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేయడం. కాకపోతే దాన్ని ఎలా చెక్ చేస్తున్నాం అనేది మనకి దానికి దీనికి ఉన్న తేడా. లీనియర్ సెర్చ్లోనైతే ప్రతి ఇండెక్స్ 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ మనకు ఎలిమెంట్ ఎక్కడ ఫైండ్ అవుట్ అవుతామో అక్కడి వరకు చెక్ చేస్తూనే వెళ్తాం. కానీ బైనరీ సెర్చ్ అలా కాదు. దాన్ని ఒక మిడ్ వాల్యూ మనం కనుక్కొని మిడ్ వాల్యూ కీ వాల్యూ కంపేర్ చేసుకోవడం, ఈక్వల్ ఉంటే అక్కడే మనకు కీ వాల్యూ దొరికిపోయింది కాబట్టి ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అవుద్ది. లేదు కీ వాల్యూ తక్కువ ఉంటే లెఫ్ట్ సబ్ అరేకి వెళ్తాం, అక్కడే మనం సెర్చింగ్ చేస్తాం. రైట్ సబ్ అరే మనకి చేయం. అప్పుడు ఒకవేళ కీ వాల్యూ మిడ్ వాల్యూకి ఎక్కువ ఉంది అనుకోండి, రైట్ సబ్ అరేకి వెళ్తాం, ఇందులో మనం సెర్చ్ చేస్తాం, ఇక్కడ చేయం. అంటే హాఫ్ ఆఫ్ ది అరే వేస్ట్ అయిపోతుంది, హాఫ్ ఆఫ్ ది టైం సేవ్ అయిపోతుంది. అంటే టైం కాంప్లెక్సిటీ అనేది మనకి ఇక్కడ రిడ్యూస్ అవుతుంది బైనరీ సెర్చ్లో. అందుకని బైనరీ సెర్చ్ అని లీనియర్ సెర్చ్ కంటే బెటర్ అంటాం మనం. చూడండి మన టైం కాంప్లెక్సిటీస్ ఇవి. లీనియర్ సెర్చ్కి బైనరీ సెర్చ్కి ఇవన్నీ సార్టింగ్ టెక్నిక్స్. మనం ఇంకా ఇవి డిస్కస్ చేసుకోలేదు, ఫర్దర్ వీడియోస్లో మనం అవి డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికి మనకైతే లీనియర్ సెర్చ్ బైనరీ సెర్చింగ్ టెక్నిక్స్ అయిపోయినాయి. బెస్ట్ కేస్ సెన్సిటివిటీ, బెస్ట్ టైమింగ్, ఇది వర్స్ట్ టైమింగ్, ఇది యావరేజ్. O(1) అంటే ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చిన కీ వాల్యూ అనేది ఫస్ట్ ఇండెక్స్లోనే ఉందనుకోండి, మనకి ఈజీగా తొందరగా మనకి కీ వాల్యూ ఫైండ్ అవుట్ అయిపోద్ది. అందుకే ఇక్కడ O(1) ఇచ్చాం. O(n) అంటే మనం లాస్ట్ ఎలిమెంట్లో కీ ఉందనుకోండి, లాస్ట్ వరకు లీనియర్ సెర్చ్లో లాస్ట్ ఇండెక్స్ వరకు మనం కంపేర్ చేసుకుంటూ సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది వర్స్ట్ టైం, అంటే టైం చాలా తీసుకుంటుంది. లాస్ట్ అది వర్స్ట్ కేస్. యావరేజ్ అంటే మిడిల్ వాల్యూ. సేమ్ అలాగే బైనరీ సెర్చ్ కూడా ఫస్ట్ ఇండెక్స్లోనే మనకి కీ ఉంటే ఏంటి మనకి అది బెస్ట్ టైం కేస్, అంటే ఫస్టే దొరికిపోతుంది. మనం ఇలా కంపేర్ చేస్తాము, అక్కడ ఫస్ట్ ఎలిమెంట్లో దొరుకు. వర్స్ట్ కేస్ అనుకోండి, O(log square n), యావరేజ్ కూడా అంతే దీనికి. ఇది టైం కాంప్లెక్సిటీస్ మన సర్చింగ్ టెక్నిక్స్కి. ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం సర్చింగ్ గురించి నేర్చుకున్నాం.